హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2025 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. 1036 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మినిస్ట్రియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరీ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్వైజర్లు, ట్రైనిస్టుడ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, చీఫ్ అసిస్టెంటు, ప్రైమరీ రైల్వే టీచర్ వంటి వివిధ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే వచ్చింది. మొత్తం పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే 1036 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఖాళీలు మినిస్ట్రియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరీ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాల విభాగాలు పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఫిజికల్ ఇన్స్పెక్టర్స్. విద్యార్థి అర్హత చూసుకున్నట్లయితే డిగ్రీ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా. మనము వయసు చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 48 ఇయర్స్ అయితే ఉండాలి. వయసు సడలింపు అయితే ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక దరఖాస్తు ప్రారంభం తేదీ చూసుకున్నట్లయితే జనవరి 7 నుంచి దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 6వ తేదీ అన్నమాట. సవరణ తేదీలు అన్నమాట ఏంటంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ కంప్లీటెడ్ ఎప్పుడైతుందంటే ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 18 తేదీ వరకు అయితే వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ చేసి మనకి విడుదల చేస్తారన్నమాట. తర్వాత అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, దివ్యాంగులకి 250 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకి ఓబీసీ వాళ్ళు, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, మిగతా వాళ్ళైతే 500 పే చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఎంపిక ప్రక్రియ చూసుకున్నట్లయితే వ్రాత పరీక్ష ఫస్ట్ పెడతారు, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ టెస్ట్. తర్వాత ఎవరైతే ఫైనలిస్ట్ అవుతారో వాళ్ళకైతే ఉద్యోగం ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక జీతం పోస్టుల ఆధారంగా నిర్ణయించబడింది అన్నమాట. పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే 100 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులకి ప్రతి తప్పుకి 1/3 మార్క్ తగ్గింపు అనమాట, నెగిటివ్ మార్క్స్ అనమాట. 1/3 మార్కులు అయితే తగ్గిస్తారన్నమాట ప్రతి నెగిటివ్ మార్క్కి. అధికారిక వెబ్సైట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక పోర్టల్లో మీరైతే అర్హత అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ విద్యార్థి అర్హతలు చూసుకున్నట్లయితే పీజీటీ పోస్టులకు సంబంధించిన సబ్జెక్టుల పోస్టు గ్రాడ్యుయేషన్ మరియు బీఈడి పూర్తి చేసి ఉండాలి. అలాగే టీజీటీ పోస్టులకు డిగ్రీ, బీఈడి మరియు టెట్ అర్హత ఉండాలి. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్స్ పోస్టులకు వచ్చేసి బీఈపీ, ఈఈడి లేదా పీటీ డిగ్రీ అవసరం ఉంటుంది. ఇతర పోస్టులకు సంబంధిత డిప్లొమా, తర్వాత డిగ్రీ లేదా అనుభవం అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఇక ఎవరైతే డిగ్రీ తర్వాత బీఈడి ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకునండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకునండి. వయసు చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 48 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, దివ్యాంగుల కోసం వయసు సడలింపు ఉంటుంది. ఇక పరీక్ష రాసే అభ్యర్థులకు బ్యాంక్ ఛార్జీలు మినహాయింపు, తర్వాత రీఫండ్ అయితే అందుబాటులో ఉంటాయి. మీరు అమౌంట్ కట్టింటారు కదా, ఫీజు కట్టింటారు కదా, ఆ ఫీజుకి రీఫండ్ అయితే మీ బ్యాంక్ అకౌంట్లోనే పడతాయన్నమాట. ముఖ్యమైన సమాచారం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదలైన ఉద్యోగాల సంఖ్య 1036 మరియు ఇది రైల్వే శాఖలో ప్రముఖ అవకాశాల్లో ఒకటి. ఆసక్తి గల అభ్యర్థులు తప్పక ఈ నోటిఫికేషన్ వివరాలు పరిశీలించి తమ అర్హతలను అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థుల ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక అప్లికేషన్ ప్రారంభం తేదీ చూసుకున్నట్లయితే జనవరి 7 నుంచి ఫిబ్రవరి 6 తేదీ వరకు అయితే ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎక్కడ పెట్టుతానంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్లో కూడా మీరు వెళ్ళి జాయిన్ కాండి. అక్కడ కూడా మీరు చూసినట్లయితే మీకు ఆడ ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కింద పోయి డిస్క్రిప్షన్లో పూర్తి లింక్ ఉంటుంది, మీరు చూసుకొని పోస్ట్కి సంబంధించిన ప్రతి వివరాలు చూసుకొని మీరు అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఓకే గాయ్స్, అందరికీ థ్యాంక్ యూ.